తిరుపతి లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణకు ఆదేశించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నియమించింది. అయితే సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా ఆ సిట్ విచారణను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తున్నటువంటి స్పెషల్ సిట్ విచారణ జరుపుతుంది. రాష్ట్ర ప్రభుత్వ సిట్ స్థానంలో సుప్రీంకోర్టు నియమిస్తున్న తాజా విచారణ బృందము విచారణ జరుపుతుంది. సో ఈ అంశం పైన నిష్పాక్షికమైన విచారణ కోసమని కోట్లాది ప్రజల విశ్వాసాలు నమ్మకాలు ఇమిడి ఉన్నాయి గనక మేము ప్రత్యేక విచారణ టీంను ఏర్పాటు చేస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ టీంలో సిబిఐకి చెందిన 2 అధికారులు, ఈ అధికారులను సిబిఐ డైరెక్టర్ నియమిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్కు చెందిన 2 అధికారులు, ఈ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఒక సీనియర్ అధికారిని నియమిస్తారు. సో ఇలా సిబిఐ, రాష్ట్ర పోలీసు, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన అధికారులతో కూడిన 5 సభ్యులు కలిగిన బృందం ఈ విచారణ చేపడుతుంది. ఈ విచారణ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఇంకో విషయం కూడా చెప్పింది. మేము ఈ ఆదేశం ఇస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పైన, దాని నిష్పాక్షికత పైన మేము ఏ రకమైన వ్యాఖ్యలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ సిట్ పైన అనుమానంతో వేయడం లేదు. కానీ కోట్లాది ప్రజల విశ్వాసాలు ఇందులో ఇమిడి ఉన్నాయి కనుక మేము ప్రత్యేక సిట్ ద్వారా, ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా విచారణకు ఆదేశిస్తున్నామని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రకటించింది. అందువల్ల సహజంగానే ఇప్పుడు ప్రతిపక్షం రాష్ట్ర ప్రభుత్వం పైన నమ్మకం లేదు, రాష్ట్ర పోలీస్ పైన నమ్మకం లేదు, చంద్రబాబు నాయుడు వేసిన సిట్ పైన నమ్మకం లేకనే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది అని వ్యాఖ్యానించే అవకాశం ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు చేసిన స్ట్రాంగ్ అబ్జర్వేషన్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి విచారణ జరగక ముందే, ఏ రకమైన ఖచ్చితమైన కల్తీ ఆధారాలు లేకముందే మాట్లాడడం సరైంది కాదు అని ఈ కేసులో అంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది రాష్ట్ర ప్రభుత్వంకు చీవాట్లు అనుకునే అవకాశం కూడా ఉంది. నిజమే, అంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీరియస్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పుపట్టిన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విచారణ పైన సుప్రీంకోర్టు ఏ రకమైన వ్యాఖ్యానాలు చేయలేదు. పైగా స్పష్టంగా పేర్కొంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సిట్పై, ఆ సిట్లో ఉన్న అధికారుల సామర్థ్యంపై కానీ, వారి నిష్పాక్షికత ఇంపార్షియాలిటీపై కానీ మేమేమీ అనుమానాలు వ్యక్తం చేయడము లేదు అని కూడా పేర్కొంది. అందుకే ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 అధికారులను కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ అధికారులను కూడా ప్రభుత్వమే నియమించమని కూడా చెప్పారు. అందువల్ల దీనిపైన రాజకీయపరమైన వక్రభాష్యాలు వచ్చే అవకాశం కూడా ఉంది గనక ఈ వివరణ ఇస్తున్నాను. సో ఇక ఈ విచారణకు మనకు పూర్వరంగం తెలుసు. ఇది తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అని ప్రకటించాక ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. అప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయలేదు. అప్పటికే ఈ ల్యాబ్ రిపోర్ట్ వచ్చి 2 నెలలు అయిపోయింది. జూలై 23న ల్యాబ్ రిపోర్ట్లు వస్తే సెప్టెంబర్ 18న ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 25న ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయక ముందే మాట్లాడారు. అందరికీ అర్థం కాని అంశం ఏంటంటే జూలైలో విచారణ జరిగితే, ల్యాబ్ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ వరకు కూడా ఎందుకు విచారణ ఆదేశించలేదు? మరి కల్తీ జరిగిన లడ్డు నెయ్యిని ప్రసాదంలో వాడారని తెలిసాక కూడా టీటీడీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దేవాలయాల్లో శుద్ధికి ఎందుకు ఆదేశించలేదు? సంప్రోక్షణకు ఎందుకు ఆదేశించలేదు? 2 నెలల పాటు ఎందుకు ఆదేశించలేదు అనే ప్రశ్న మిగిలే ఉంది.
ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రకటించాక ఆలయ సంప్రోక్షణ, శుద్ధి, ఇలాంటి మహాశాంతి యాగం ఇలాంటివన్నీ జరిగాయి. ఇది ఎప్పుడు జరగాలి? జూలై 23నే నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్, జంతు కొవ్వు కలిసింది అని ల్యాబ్ రిపోర్టు కనుక కంక్లూజివ్గా వచ్చిందని టీటీడీ నమ్మి ఉంటే ఆ రోజే ఈ కార్యక్రమాలు చేపట్టాలి. 2 నెలల పాటు దేవాలయ పవిత్రతకు నష్టం జరిగినప్పుడు ఎలా చూస్తూ ఊరుకుంది టీటీడీ అనేది ఎవరికీ అర్థం కాని అంశం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణకు ఆదేశించలేదు? అప్పుడే ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు? ఎందుకు దోషులు శిక్షించలేదు అనే ప్రశ్నలకు ఇప్పటికీ ఆన్సర్ లేదు. వాస్తవంగా సుప్రీంకోర్టు కూడా ఈ ప్రశ్న అడిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్లో అనేక కేవియట్స్ ఉన్నాయి, డిస్క్లైమర్స్ ఉన్నాయి. ఫాల్స్ పాజిటివ్ రావడానికి అవకాశం ఉందని పేర్కొంది. మీరు సెకండ్ కన్ఫర్మేషన్ టెస్ట్కి ఎందుకు పంపలేదని అడిగింది. 2 నెలలు ఎందుకు ఆలస్యమైందని అడిగింది. ఎఫ్ఐఆర్ దాఖలకు ముందే ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడని కూడా అడిగింది. సో ఈ ప్రశ్నలన్నీ అడిగినా కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ప్రత్యేక ఎస్ఐటీని ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు అంతకుముందు విచారణ ఇంకో అబ్జర్వేషన్ కూడా చెప్పింది. ఒకవైపు ఎస్ఐటీ వేసి ఆ ఎస్ఐటీ విచారణ జరుగుతున్న సమయంలో ఆ ఎస్ఐటీ వేయటానికి ముందే ముఖ్యమంత్రి ఇందులో కల్తీ జరిగిందని చెప్పినాక ఆ కల్తీకి కారణము గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, టీటీడీ చైర్మన్ చెప్పాక మరి ఏ రకంగా ఈ విచారణ ఉంటుంది? సో సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే మీరు సిట్ పైన ఇది ప్రభావం చూపదా? ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కూడా వ్యాఖ్యానించింది. బట్ కారణం ఏదైనా సిట్ నిష్పాక్షికతను కానీ సిట్ వేయడానికి కానీ కోర్టు ఏమీ తప్పుపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సిట్ స్థానంలో సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక సిట్ విచారణ జరుపుతుంది. ఎందుకంటే ఇది కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించింది. అంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ లాయర్ అయిన సాలిసిటర్ జనరల్ను ఓ మాట అడిగింది. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ ద్వారా విచారణ కొనసాగించాలా, లేదా ఇంకా ఏదైనా స్వతంత్రమైన విచారణ జరిపించాలా? మీరు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలుసుకోమని కూడా అడిగారు. సో కేంద్ర ప్రభుత్వం తరఫున సాలిసిటర్ జనరల్ చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సిట్ విచారణ జరగనియండి, కావాలంటే నమ్మకం కొరకు, విశ్వాసం కొరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా కూడా మీరు మానిటర్ చేయించండి. కావాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారికుల పర్యవేక్షణలో రాష్ట్ర ప్రభుత్వ సిట్ విచారణ జరిపించండి అని అన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం కనుక చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వ స్టాండ్ ఏం తీసుకుందంటే రాష్ట్ర ప్రభుత్వ సిట్ కొనసాగించనియండి, దాన్ని కేంద్ర ప్రభుత్వ విచారణా సంస్థ అధికారి పర్యవేక్షణలో జరగనియండి. కారణము ఈ మత విశ్వాసాలు కలిగిన వారు దేశమంతటా ఉంటారు. అదే సమయంలో ఫుడ్ సేఫ్టీ చట్టం కూడా ఉంది కనుక కేంద్ర ప్రభుత్వ అధికారి పర్యవేక్షణలో జరగనియండి అని చాలా జాగ్రత్తగా తమ వైఖరి చెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ ముకుల్ రోత్గి మాత్రం ఇది ఖచ్చితంగా జంతు కొవ్వు కలిసింది, దీనిపైన రాష్ట్ర ప్రభుత్వ సిట్ విచారణ కొనసాగించాలి అని వాదించారు. దానికి వైవి సుబ్బారెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్, ఇందులో ఒక పిటిషనర్ అయిన వైవి సుబ్బారెడ్డి తరఫున కపిల్ సిబల్ ఏ రిపోర్ట్లో కల్తీ జరిగిందని ఉంది చెప్పండి అని అడిగారు. ఎందుకంటే గతంలో అంతకుముందు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా అడిగింది. మాకైతే ఏ రకమైన ప్రాథమిక ఆధారాలు కనిపించడం లేదు, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదు, కల్తీ అయిన నెయ్యే వాడినట్లు, అలాగే మీరు కంక్లూజివ్గా ఖచ్చితంగా కల్తీ జరిగినట్టు కూడా ఈ ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చెప్పలేమని గతంలో సుప్రీంకోర్టు, గతంలో అంటే కొద్ది రోజుల క్రితం ఈ విచారణ మొదలైనప్పుడు పేర్కొంది. దాన్ని పరిగణలోకి తీసుకొని కపిల్ సిబల్ వాదన అంటే ఏ నివేదికలో ఉంది అని ప్రశ్నించారు. ఈ కపిల్ సిబల్ వైవి సుబ్బారెడ్డి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుని తరఫున, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముకుల్ రోత్గి, ఈ ఇద్దరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏమన్నదంటే
మీరు దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఇద్దరు పరస్పరం పోటీ పడుతున్న రాజకీయ శిబిరాలు. దీన్ని పొలిటికల్ డ్రామాగా మార్చకండి అని చాలా సీరియస్ కామెంట్స్ సుప్రీంకోర్టు చేసింది. ఈ వ్యవహారాన్ని రాజకీయ డ్రామాగా మార్చకండి అన్న పదం వాడింది. బార్ అండ్ బెంచ్ అనే ప్రఖ్యాత లీగల్ వెబ్సైట్లో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఆధారంగా నేను ఈ మాట చెప్తున్నాను. ఈ రాజకీయ డ్రామా చేయకండి అని చెప్పాను. సో ఈ వ్యవహారం పైన విచారణ కోరుతూ 5 పిటిషన్లు సుప్రీంకోర్టులో పడ్డాయి. భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ, ఇప్పటికీ బీజేపీ నాయకుడు, ప్రఖ్యాత హిందుత్వవాది, రామమందిర కేసులో కూడా పిటిషనర్ అయిన డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఈ కల్తీ జరగలేదు, ఇది రాజకీయ కక్షలను తీర్చుకోవటానికి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు, అందువల్ల కోర్టు మానిటర్డ్ ప్రోబ్ జరపాలి అని డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, బీజేపీ నేత, ఆయన ప్రఖ్యాత హిందుత్వవాది కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసేశారు. సహజంగానే టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి ఎలాగూ ఏ కల్తీ జరగలేదంటూ ఆయన పిటిషన్ వేశాడు. ఇది కాక చరిత్రకారుడు విక్రమ్ సంపత్, అలాగే మీకు సుదర్శన్ టీవీ యాంకరు, అలాగే వేదిక్ స్పీకర్ దుష్యంత్ శ్రీధర్, ఇలా 5 పిటిషన్లు వేశారు. ఈ 5 పిటిషన్లను కలిపి సుప్రీంకోర్టు విచారణ జరిపింది. సో సుప్రీంకోర్టు ఒక రకంగా దీనిలో రాజకీయ దుమారము, రాజకీయ వాద ప్రతివాదాలు లేకుండా ఒక నిజానిజాలు బయటికి రావాలనే లక్ష్యంతో ఈ విచారణ ఆదేశించినట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే అంతకుముందు విచారణ సందర్భంగా కూడా ప్రకటించింది, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, ఇది కోట్లాది మంది ప్రజల మత విశ్వాసాలకు సంబంధించింది, తొందరపడి రాజకీయ వ్యాఖ్యానాలు చేయకండి అని సుప్రీంకోర్టు అంతకు ముందు విచారణలో కూడా పేర్కొంది. ఇది ఈ సుప్రీంకోర్టు తాజాగా ఈరోజు కేవలం కొద్ది నిమిషాల క్రితం, ఈరోజు ఉదయం 10:30 సుప్రీంకోర్టు మొదటి అంశంగా దీన్ని తీసుకుంది. సో ఇప్పటి వరకు వచ్చిన వివరాల ఆధారంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. సుప్రీంకోర్టు ఇంకా పూర్తి ఆదేశంలో ఏమైనా కొత్త వివరాలు ఉంటే తర్వాత వీడియోల్లో వాటిని వివరిస్తాను.